నవరాత్రుల వేళ దుర్గమ్మ అనుగ్రహం కోసం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, దుర్గమ్మని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు నవరాత్రులు జరుపుకుంటారు. ఇందులో శారదీయ చైత్ర నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీ ముగియనున్నాయి. ఈసారి వచ్చే శారదీయ నవరాత్రుల్లో శూలయోగం, ధృతియోగంతో పాటు అనేక శుభయోగాలు కలగనున్నాయి. అంతేకాదు, నవరాత్రుల్లో మొదటి రోజున శనిదేవుడు శతభిష నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ పవిత్రమైన సమయంలో దుర్గామాతకు 9 రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు. పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని నమ్ముతారు. మరోవైపు నవమి తిథి నాడు ఆయుధ పూజ కూడా చేసుకుంటారు. ఈ పవిత్రమైన రోజే శ్రీరాముడు జన్మించాడని పండితులు చెబుతుంటారు. ఈ సమయంలో ఉపవాసం ఉండేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు. ఈ సందర్భంగా శారదీయ నవరాత్రుల వేళ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అఖండ జ్యోతిని వెలిగించాలి. నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి. 9 రోజుల పాటు 9 రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలి. నవరాత్రుల సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హారతి కూడా ఇవ్వచ్చు. పూజా విధానం గురించి తెలుసుకుందాం. దేవి నవరాత్రుల్లో దుర్గామాత ఆరాధనకు ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రుల్లో 9 రోజుల పాటు ఉపవాసానికి ప్రత్యేకత ఉంది. తొలి రోజు నుంచి 9వ రోజు వరకు ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి పూజలు చేయాలి. దుర్గామాత విగ్రహం లేదా ఫోటోను చెక్కపీటపై ప్రతిష్ఠించాలి. అమ్మవారి విగ్రహం ఎడమవైపున శ్రీ వినాయకుడి విగ్రహం ఉంచాలి. అమ్మవారిని ఆరాధించే సమయంలో దుర్గామాత మంత్రాలను పఠించాలి. ఈ నవరాత్రుల వేళ ఉదయం, సాయంత్రం దీపారాధన చెయ్యాలి. ఈ పనులు చెయ్యాలి. శరన్నవరాత్రుల వేళ ప్రతిరోజు దుర్గా చాలీసా, దుర్గా సప్తసతి పఠించాలి. నవరాత్రుల పూజలో దుర్గామాతకు ఎరుపు రంగు పువ్వులను సమర్పించాలి. అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవారు ఒక పూట మాత్రమే భోజనం చెయ్యాలి. మిగిలిన సమయాల్లో పండ్లను, పాలను తీసుకోవాలి. ఏ పనులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం. దసరా నవరాత్రుల సమయంలో మాంసాహారం, మద్యం జోలికి వెళ్ళకూడదు. నవరాత్రి వేళ ఉల్లిపాయ, వెల్లుల్లి లేని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకునేందుకు ప్రయత్నించాలి. నవరాత్రి వంటి పవిత్రమైన రోజుల్లో గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, షేవింగ్ వంటివి చేయకూడదు. అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి. ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు. నవరాత్రి సమయంలో నల్లని బట్టలు ధరించకూడదు. మీ ఇంటిని, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నవరాత్రి వ్రతాన్ని ఆచరించేవారు తోలు వస్తువులను వాడరాదు. ఈ కాలంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మీ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు. నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు, దాని కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నవరాత్రులు ప్రతి ఏటా అట్టహాసంగా జరుపుకుంటారు. అలాంటి నవరాత్రులు జరుపుకునేందుకు వెనుక ఉన్న కథ ఏమిటో మీకు తెలుసా? అయితే దీనిని వినండి. నవ అనే పదానికి 2 అర్థాలున్నాయి. కొత్త, 9 అనే 2 అర్థాలు. శంభుడు, నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి 9 రోజుల పాటు యుద్ధం చేస్తుంది. నవరాత్రులు ప్రతి ఏటా అట్టహాసంగా జరుపుకుంటాము. 10వ రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో 9 రోజులతో పాటు 10వ రోజున విజయదశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీరాముడు వధించాడని పురాణాలు చెబుతుంటాయి. శంభుడు, నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ తమకు సమయమైన, ధైర్యవంతురాలైన, శక్తివంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఈ వరాల మహిమను గుర్తించిన శంభుడు, నిశంభులకు గర్వం తలకెక్కి దేవతలను హింసించడం మొదలుపెట్టారు. కానీ వారి అరాచకాలను ముట్టజెప్పేందుకు ఆది పరాశక్తి కౌశిక, కాళిక కలరాత్రిగా ఉద్భవించింది. కాళికాదేవికి సహాయంగా 3 అమ్మల రూపమైన అష్టమాదులు అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రాహ్మిణి అనే బ్రహ్మశక్తి హంసవాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణుశక్తి గరుడ వాహనంలో, శంకుచక్రాలు, తామర పువ్వులు మహేశ్వరి అనే రూపంలో, వృషభ వాహనంలో త్రిశూలం, వరముద్రతో కౌమరి అనే కార్తికేయ శక్తి వేలాయుధంతో, మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో ఐరావతంలో, వజ్రాయుధంతో వారాహిగా, చాముండేశ్వరిగా, నరసింహునిగా ఆయుధాలతో కమలపీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించింది.
ఈ దుర్గాదేవి శంభుడు నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసురమర్దిని అని దేవదేవిని స్తుతించారు. అందుకే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు.